వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని డబ్బులు వృధా చేయకుండా పేదల ఆకలిని తీర్చాలన్న మంచి ఆలోచనతో పేదలకు పులిహోర ప్యాకెట్లను పంచడం జరుగుతుందని చిన్నారులు మణిహారం అష్రఫ్ తెలిపారు. గోదావరికని బ్రిలియంట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31 రోజున కేక్ కటింగ్, టపాసులు కాల్చుతూ డబ్బులు వృధా చేయవద్దన్న ఆలోచన వారిలో కలగడం, ఆ డబ్బులతో నిరుపేదలకు కడుపు నింపుదామని, వారిలో ఆనందాన్ని చూసి సంతోషిద్దామన్న ఆలోచనతో డిసెంబర్ 31న వేడుకలు దూరంగా ఉండి ఆ డబ్బుతో పులిహోర ప్యాకెట్లను తయారు చేసి మంగళవారం గోదావరికని చౌరస్తాలో పోచమ్మ టెంపుల్ వద్ద నిరుపేదలకు సుమారుగా 300 ప్యాకెట్లను అందజేశారు. అందరూ ఎంజాయ్ కోసం వృధా ఖర్చులు చేయకుండా పేదలకు సహాయం చేయాలని, అందులో సంతోషం, ఆనందం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాజిద్, సయ్యద్, మణిహారం, త్రిషాల్, అభిరామ్, అన్సర్, రేహాన్, చక్రధర్, మనోహర్, శివ, అఫ్రాన్, అనేస్, తజ్బాబా, రోనక్, జశ్వంత్, రియాహ్, రిషిత్, అక్షయ్, సాత్విక్, ఆదిత్య, సాగర్ పాల్గొన్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పిన పడుతుందా? ఓకే అవి అయినత్తడి అలాగే రైట్ రైట్ ఓకే రైట్ రెండు ప్యాకెట్ అలా కడి చేసి చింపి ఒక పేపర్ బాగా అడుగుతాను అది లాస్ట్ అది డెడ్ ఎండ్ ఆడి బాగా మిగిలిన పైసలు వేసి మీకు చెప్పి మళ్ళీ న్యూ ఇయర్ని చాలా ఘనంగా అంటే వేరే విధంగా చేసుకుంటున్నారు. వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ మేము ఈసారి వేరే విధంగా పేదలకు సహాయం చేద్దామని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పేదలకు ఇలా రైస్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ పంచుదాం అనుకున్నాం. కూడా చాలామందికి పంచుతూనే ఉంటాము. ప్రతి సంవత్సరం మనం అందరం కూడా ఇలాగే చేద్దామని అందరినీ కోరుకుంటాను. ధన్యవాదాలు. అందరూ 31st పైసలు చాలా ఖర్చు చేసి వాళ్ళ సంతోషమే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మేము ఈసారి అలా కాకుండా పేదలందరికీ సహాయం చేసి వారికి అన్నదానం చేస్తున్నాము. అట్లనే ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తాము. అట్లా చేస్తే వాళ్ళకి ఒకరోజే సంతోషం కలుగుతుంది. అన్నదానం చేస్తే వారి ఆహారం వారి కడుపు నిండుతుంది. అందుకే మేము ఇట్లా చేస్తామని ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తామని స్టార్ట్ చేస్తాం.